ఫ్రెండ్స్ ఫైనల్లీ మిస్టరీ ప్యాకేజ్ అయితే వచ్చేసింది పోకో దగ్గర నుంచి. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు F5 ప్రో వీళ్ళు తెస్తారో తేరో గానీ F5 అయితే తెచ్చారు. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీ మనసులో ఏముందో నాకు తెలుసు. పోకో మొబైల్ ఫోన్స్ లో మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మదర్ బోర్డులు డెడ్ అవుతున్నాయి. మళ్ళీ సర్వీస్ సెంటర్స్ లో కూడా ప్రాబ్లం వస్తుంది. రీప్లేస్మెంట్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అలాగే నాతో కలిసినప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. సో నేను పర్సనల్ గా ఈ కంపెనీకి సంబంధించినటువంటి మన ఇండియన్ హెడ్ ని కలిసినప్పుడు ఇవే విషయాలు నేను డిస్కస్ చేశాను. ఖచ్చితంగా మరొక మంచి సొల్యూషన్ తో వస్తా అన్నారు. సేమ్ అదే విధంగా ఈ రోజు ఈ వీడియోలో మీరు చూసేటువంటి పోకో F5 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దీంట్లో మీకు 1+1 ఇయర్ అంటే జనరల్ గా మనం ఒక ఫోన్ కొన్నాం అనుకోండి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ప్లస్ మరొక 1 ఇయర్ ఎడిషనల్ వారంటీ కూడా ఇస్తున్నారు. అంటే టోటల్లీ 2 ఇయర్స్ లో మీ ఫోన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్ చేయడం అయితే జరుగుతుందంట. ఒకవేళ మీరు మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న భయంతో దీన్ని పర్చేస్ చేయడానికి గనక వెనకాడుతున్నారు అన్నట్లయితే గనక ఇది మీకు ఒక మంచి పర్ఫెక్ట్ మూమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజంగా చాలా ఇంప్రూవ్ అయితే చేసుకున్నారు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోలిస్తే. సో ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ప్రైసింగ్ కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అరౌండ్ 26-27 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో బేస్ వేరియంట్ 8+256 GB వేరియంట్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేయండి. వీళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి స్లోగన్ ఏంటి అంటే పోకో ద కింగ్ రిటర్న్స్ అని చెప్పి. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల మొబైల్ ఫోన్ ఉంది. అపార్ట్ ఆఫ్ దిస్ కవర్ అంటే నాకు బ్రీఫింగ్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను. సో దాన్ని పక్కకు పెట్టాను. సో ఫైనల్లీ హైర్ ఇస్ ద రిటైల్ బాక్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పోకో F5 5G అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ బాక్స్ యొక్క కంటెంట్, అలాగే ప్రొడక్ట్ యొక్క ఇంపోర్ట్ అడ్రస్. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే పోకో F5 5G తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇందులో కీ హైలైట్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి డిస్ప్లే, ప్రాసెసర్, అలాగే కెమెరా. సో ఈ మూడింటి గురించి కూడా బాగా డీటెయిల్డ్ గా మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. వీడియోని అయితే లైక్ చెబితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి పోకో అనేటువంటి బ్రాండింగ్, ఆఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మన అందరికీ తెలిసిందే. దీంట్లో ఒక TPU కేస్, అలాగే యూజర్ మాన్యువల్. TPU కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. పర్వాలేదు, బానే ఉంది. అండ్ ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. మనకి ఇక్కడ పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో స్నో వైట్ అని అంటున్నారు, కానీ ఇది కింద బాటమ్ లో మీరు చూసారంటే కొంచెం డ్యూయల్ టోన్ ఫినిష్ లాగా మనకు రావడం జరుగుతుంది. లైక్ టాప్ అంతా కూడా మనకి వైట్ గా, అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కొంచెం బ్లూయిష్ అయితే మీకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ దీని బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నటువంటి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ చార్జర్ ని, అదేనండి చార్జర్ బ్రిక్ ని, అలాగే టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ కేబుల్ ని కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. సో వీళ్ళ మనం ప్రొవైడ్ చేసినటువంటి కేస్ లో కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి క్లియర్ కేస్ లో రావడం వల్ల ఎక్కడ దీని డిజైన్ గానీ దీని లుక్ ని గానీ ఇదైతే డ్యామేజ్ చేయట్లేదు. బట్ మీకు యూజ్ చేయగా కొంచెం ఎల్లో అవుతుంది. సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఫిజికల్ ఓవర్ చూసారు అన్నట్లయితే కనుక బాడీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు అల్యూమినియం ఛార్జీతో మన ముందు తీసుకొచ్చారు. సో రేర్ వచ్చేటప్పటికి మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, గ్లాస్ అయితే కాదు కానీ గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు 3 కలర్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికి స్నో వైట్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే బ్లూ కలర్. ఈసారి వీళ్ళు పోకో ఎల్లో కలర్ అయితే తీసుకొని రాలేదు. సో నేనైతే అది కూడా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. రైట్ సైడ్ మీరు చూసారన్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని మనం ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ స్పీడ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రేడ్ టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ మీకు ఏం లేదు. టాప్ మీరు చూసారంటే సెకండరీ స్పీకర్, IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, 3.5 mm ఆడియో జాక్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ బై ద వే రీసెంట్ గా మీకు ఒక కొత్త న్యూస్ తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ కి వార్న్ చేయడం అయితే జరిగిందంట. ఆ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా FM మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పి. ఇప్పటిదాకా ఒక బ్రాండ్ లో మాత్రం అసలు ఏ ఫోన్ లో కూడా వాళ్ళు FM అయితే తీసుకొని రాలేదు. ఆ బ్రాండ్ ఏంటి అనేది లెట్ మీ నో, తెలిస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బై ద బై ఈ రూల్ ఏదైతే ఉందో మంచిగా చెడుగా లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి. సో ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే మనం బూట్ చేసేద్దాం.
ఇక దీనిలో మరొక కీ హైలైట్ దీనిలో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 2 చిప్సెట్ తో మనకి మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. నిజంగా ఈ ప్రాసెసర్ మాత్రం కిల్లర్ ప్రాసెసర్. ఆల్మోస్ట్ ఆల్ మీకు 8+ Gen 1 ప్రాసెసర్ ఉంది చూసారా, సేమ్ అదే ఆర్కిటెక్చర్ మీద ఆల్మోస్ట్ ఆల్ అదే లెవెల్ పెర్ఫార్మెన్స్ ని కూడా మనం ఇందులో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్ 2.91 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి గేమ్స్ అయినా కానీ ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ మీరు పబ్జీ, న్యూ స్టేట్ లేదంటే ఆస్ఫాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ అన్నిటిలో కూడా ఎలాంటి లాగు హ్యాంగ్ లేకుండా అల్ట్రా హై డెఫినేషన్ లో 90 FPS కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. పబ్జీ అయితే నిజంగా చాలా స్మూత్ గా ఇది హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఒక్కొక్కసారి ఇందులో ఉండేటువంటి అల్ట్రా గేమ్ బూస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి మిడిల్ గా కొన్ని ఫ్రేమ్స్ అడిషనల్ గా యాడ్ చేస్తూ అప్ టు 120 FPS దాకా కూడా మన గేమ్ అయితే తీసుకెళ్తుంది. సో చాలా స్మూత్ గా మీరైతే హ్యాండిల్ చేయొచ్చు. ఒకవేళ మీరు గనక హెవీ గేమర్ అయినట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మీకు డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్ గా ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే Antutu స్కోర్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 1 మిలియన్ దాకా రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఆ స్కోర్స్ చెక్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక అందులో కూడా ఇదేం తీసింది ఏం కాదు. అండ్ మరి గేమింగ్ బాగుంది కదా, మరి హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అన్ అవర్ పైనే అరౌండ్ రూమ్ టెంపరేచర్ 29 డిగ్రీస్ దాకా నేను చెక్ చేశాను. మ్యాక్స్ టు మ్యాక్స్ 38-39 దాకా ఇది టచ్ అవడం అయితే జరిగింది, కానీ ఇంకా అంతకు మించి అయితే వెళ్ళలేదు. అండ్ బై ద బై దీంట్లో మీకు వచ్చేటప్పటికే 9 లేయర్స్ ఆఫ్ వేపర్ చాంబర్ టెక్నాలజీ, అలాగే 14 లేయర్లు ఉన్నటువంటి గ్రాఫైట్ షీట్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి చార్జ్ చేస్తున్నప్పుడు లేదా మీరు 5G ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు లేదా కెమెరా వాడుతున్నప్పుడు లేదా ఎస్పెషల్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మాక్సిమం కూలింగ్ అయితే ఇవి ప్రిజర్వ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 డిగ్రీస్ దాకా టెంపరేచర్ ని లోలో తీసుకొస్తుందని చెప్పి బ్రాండ్ అయితే చెప్తుంది. బట్ నేను రియల్ గా టెస్ట్ చేసిన తర్వాత కూడా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ర్యామ్ ని మనం ఇందులో చూడటంతో పాటు UFS 3.1 స్టోరేజ్ ని కూడా మనం ఇందులో అయితే చూస్తుంటాం. విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా ట్రస్ట్ చేస్తుంటారు, లేదా అది కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ ఇందులో మీకు వచ్చేటప్పటికే 19 GB దాకా, అంటే దీంట్లో 12 + 7 GB రెండు కలిపి 19 GB ఆఫ్ విర్చువల్ ర్యామ్ మెమరీ మనకు రావడం జరుగుతుంతో పాటు మీకు అప్రాక్సిమేట్లీ 24-25 యాప్స్ దాకా మల్టీ టాస్కింగ్ లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా ఇవన్నీ కూడా హ్యాండిల్ అయితే చేయగలదు. ఇక మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను ఈ ఫోన్ తీసుకున్నాను నేనైతే చాలా 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 ఇంప్రెస్డ్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే నేను ఐఫోన్స్ ఎక్కువగా యూస్ చేయడానికి కూడా రీజన్ ఇదే, ఎందుకంటే డిస్ప్లే సైడ్స్ ఉండేటువంటి ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో కనపడదు. అండ్ సేమ్ ఇది కూడా ఫ్లాట్ డిస్ప్లే తో మనకు రావడం జరుగుతుంది. ఇట్లా ప్లేస్ చేశారంటే ప్రాపర్ గా, అంటే ఎలాంటి ఫ్రేమ్ లేకుండా మనకి ఈ బాడీ లోపలికే ఈ డిస్ప్లే అనేది వెళ్ళడం జరుగుతుంది. అస్సలు నిజంగా ఫెంటాస్టిక్ ఇది. అండ్ ఈవెన్ బాటమ్ లో బెజల్ కూడా వీళ్ళు 2.22 mm ని మన ముందు తీసుకొచ్చారన్నట్లయితే నిజంగా ఇది క్రేజీ. ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ బెజల్ డిస్ప్లే తో, అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే అంటే లేదు, ఆ డిజైన్ ఆ చిన్నటువంటి డిస్ప్లే తో మనకి ఇది రావడం జరుగుతుంది. రియల్లీ డిస్ప్లే లో మాత్రం ఈసారి వీళ్ళు హ్యూజ్ వర్క్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా మనకి 12-bit ప్యానల్ డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సాధారణంగా మనం 10-bit వింటూ ఉంటాం, 12-bit అంటే ఇందులో మరింత మచ్ మోర్ కలర్స్ ని ఇది జనరేట్ చేయడంతో పాటు దీంట్లో అడాప్టివ్ రేట్ HDR కూడా తీసుకొచ్చారు. అంటే డిపెండ్స్ అపాన్ మీరు ప్లే చేసేటువంటి కంటెంట్ ని బేస్ చేసుకొని అందులో ఉండేటువంటి కలర్స్ ని అలాగే బ్రైట్నెస్ ని బూస్ట్ చేయడం దీని వంతు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా HDR 10-bit ప్యానల్ కూడా, అంటే 10+ కంటెంట్ ని కూడా మీరు ఇందులో అయితే చూడొచ్చు. ఇదే కాదు, దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ 100% DCI P3 కలర్ గార్మెంట్ తోటి అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1000 నిట్స్ గా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డిస్ప్లేని ప్రాపర్ గా మీరైతే చూడొచ్చు. ఈవెన్ దీని స్క్రీన్ రీఫ్రెష్ రేట్ కూడా మనకి వేరియబుల్ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ గా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు యూజ్ చేసేటువంటి యాప్ లేదన్నట్లయితే ప్రోగ్రామ్ ని బేస్ చేసుకొని 30 లేదా 60 లేదా 90 లేదా 120 ఇట్లా వేరియబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటరీ ఏదైతే ఉందో కొంచెం మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది, అంటే ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయడానికి అనుకోవచ్చు. ఇదే కాదు, దీంట్లో మనకి 1925 కి సంబంధించినటువంటి PWC డిమ్మింగ్ అని అంటారు చూసారా, అంటే లో లైటింగ్ లో ఈవెన్ బ్రైట్నెస్
బ్రైట్నెస్ మీరు కంప్లీట్లీ తక్కువగా పెట్టుకున్నా గానీ మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ గానీ లేదా కళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా PW డిమ్మింగ్ అయితే ట్యూన్ చేయడమే జరిగింది. సో విచ్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఈవెన్ దీంట్లో మనకి టచ్ శాంపిల్ రేట్ కూడా 240 హెడ్స్ దాకా తీసుకొచ్చారు. ఇది ఇంకొంచెం పర్వాలేదు, స్మూత్ గానే ఉంది, ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీని స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి 93.5 గా రావడం జరుగుతుంది. అండ్ సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ ని తీసుకొచ్చారు విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక దీనిలో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీనిలో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ లౌడ్ గానే ఉంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ తో పాటు 3.5mm ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది బోత్ వైర్ అండ్ వైర్లెస్ రెండింటికి కూడా హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఒకసారి ఆడియో శాంపిల్ కూడా వినేయండి. సో మనకి డ్యూయల్ సైడ్ మనకు ఆడియో రావడం జరుగుతుంది, ఇయర్ పీస్ ద్వారా వచ్చేటువంటి ఆడియో అయితే కాదు. సో ఆల్మోస్ట్ ఆల్ 60-40 రేషియోలో మనకి ఆడియో కూడా తీసుకొస్తున్నారు. క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకెంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక కెమెరా సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. 64 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ తో మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మనకి f1.8 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ దీంట్లో నాకు ఇంప్రెసివ్ ఏంటి అంటే ఇందులో ముఖ్యంగా జూమింగ్ లో అంటే నార్మల్ గా 2x జూమ్ నార్మల్ ఆప్టికల్ ఇచ్చారు, అలాగే 10x డిజిటల్ ఇచ్చారు. 10x లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. ఈవెన్ షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ ఇందులో ఉండేటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో అంటే సాధారణంగా మనం జూమ్ చేసినప్పుడు ఫోటో తీయాలి అన్నట్లయితే అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, కానీ అందులో కూడా ఆప్టిమైజేషన్ మాత్రం ఫెంటాస్టిక్. అంటే ముఖ్యంగా OS చేసేటువంటి పని ఏదైతే ఉందో సింప్లీ సూపర్బ్ అంటాను. HDR అలాగే AI లో రెండిట్లో నేను ఫోటోస్ క్యాప్చర్ చేశాను, కానీ నార్మల్ వాటికి పెద్దగా తేడా అయితే లేదు. ఇంకొంచెం బెటర్ గా వీళ్ళు HDR ని అలాగే AI ని ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా కలర్స్ ఏవైతే కొంచెం పాప్ అయి కనిపిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ని ఇచ్చారు డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం. బట్ నన్ను అడిగితే గనక వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా అభిప్రాయం. ఈవెన్ రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4K లో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 1080 లో మీకు 60 FPS దాకా మీకు స్టెబిలైజేషన్ అయితే పర్వాలేదు, బానే ఉంటుంది. కానీ సో 4K లో వచ్చేటప్పటికే నార్మల్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు రావడం జరుగుతుంది. అండ్ బై ద బై దీంట్లో బోత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటి యొక్క కాంబినేషన్ తో తీసుకొచ్చినటువంటి అల్ట్రా హై ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. మరి వీళ్ళు ఎలా ట్యూన్ చేశారో ఏమో కానీ ఫ్రంట్ ఇంకొంచెం బెటర్ ట్యూనింగ్ ఉంటే బాగుండేది. మన ఇండియన్ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా కొంచెం మనకు వచ్చేటప్పటికే సాఫ్ట్నింగ్ తో పాటు వార్మ్నర్ ఏదైతే ఉంది ఇంకొంచెం ఎక్కువగా తీసుకొస్తుంది. సో అది కొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై దీంట్లో మీకు వచ్చేటప్పటికే 1080 ఫ్రంట్ 60 FPS లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు విచ్ ఇస్ కూల్ థింగ్. ఎప్పటి నుంచో మనం అడుగుతున్నాం, ఫైనల్లీ ఇట్ ఈస్ దేర్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు విచ్ కమ్స్ విత్ 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో బాక్స్ లోనే 67 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 45 మినిట్స్ లో మీకు 0 to 100% ఇది కంప్లీట్ గా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది 30 మినిట్స్ లో అరౌండ్ 60% ప్లస్ అయితే ఇది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆప్టిమైజేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ ఓలెడ్ డిస్ప్లే కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఈవెన్ 5G ని యూజ్ చేసినా గానీ ఆరామ్సే మీకు ఒక రోజు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. ఇక దీనిలో వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే వైఫై లో 6 అలాగే వైఫై 6 రెండింటిని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా 5 అలాగే 2.4 GHz కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు ఒకవేళ మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ బెటర్మెంట్ కావాలంటే వైఫై 6 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. IR బ్లాస్టర్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే స్టాండర్డ్ లోన్ అలాగే నాన్ స్టాండర్డ్ రెండిట్లో కలిపి మీకు 12 బ్యాండ్ లో 5G నెట్వర్క్ ఉంటుంది. మన ఇండియాలో ఆరామ్సే మీకు ఎయిర్టెల్ లేదా జియో నెట్వర్క్ అయితే ప్రాపర్ గా మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. మనకి ఇందులో NFC ఫీచర్ అయితే తీసుకొని రాలేదు. సో NFC ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్ లాగా తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ 5G ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ ని కూడా నేను చెక్ చేశాను. సో జియో తోటి మా ఏరియాలో సో అరౌండ్ 400 to 500 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే మనకు రావడం జరుగుతుంది విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 14 తో మనకు రావడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా పర్వాలేదు, బానే ఉంది, లాగ్ ఇలాంటిది ఏం లేదు. కానీ దాంట్లో బ్లాక్
బ్లాట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అఫ్ కోర్స్ ఆ బ్లాట్వేర్ ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనుకోండి కానీ, బట్ ఆ బ్లాట్వేర్ ని కూడా ఇంకొంచెం తక్కువగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీటిని పక్కకు పెట్టారంటే వీళ్ళు 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14 అలాగే Android 15 ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ఆ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఎవ్రీ క్వార్టర్ ఒకటి అంటే ఎవ్రీ 3 నెలలకు ఒకటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందంట. సో ఈ ఫ్రీక్వెన్సీని కూడా వీళ్ళు ఇంకొంచెం బెటర్ గా ఇంప్రూవ్డ్ గా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో మనకి డిఫాల్ట్ డైలర్ కూడా MIUI డైలర్ ని మన ముందు తీసుకొచ్చారు. సో డైరెక్ట్ గా మీరు ఒకవేళ ఫోన్ కాల్ రికార్డింగ్ మీకు మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీరు ఫోన్ కాల్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకి ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ వెళ్లకుండా, విచ్ ఈస్ కూల్. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ అంటే వీళ్ళు ఎంతగా లాంచ్ చేస్తారనేది ఇప్పుడైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు బేస్ వేరియంట్, ఎందుకంటే బేస్ కూడా వీళ్ళు 8+ 256GB వేరియంట్ ని తీసుకొస్తా అన్నారు, 128 ని అవాయిడ్ చేస్తానంటున్నారు. కాబట్టి అరౌండ్ 27-28,000 రూపీస్ లో, ఎందుకంటే పోకో అగ్రెసివ్ ప్రైసింగ్ గా తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ లో తెచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. బట్ 27,000 రూపీస్ అదనంగా కార్డ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేశారంటే గనక నిజంగా ఇది కిల్లర్ డీల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ లేదు ఇంకా అంతకంటే ఎక్కువ అయింది అన్నట్లయితే మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోండి. మేబీ వీళ్ళు 12+ 256GB వేరియంట్ ఏదైతే ఉంది 30+ వచ్చే అవకాశం ఉంది. నన్ను అడిగితే దాన్ని నేను అవాయిడ్ చేయమంటాను. అంటే వాల్యూ ఫర్ మనీ కాదు, మళ్ళీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి బెటర్ మొబైల్ ఫోన్స్ ఉండనే ఉంటాయి. ఇక దీంట్లో మెయిన్ గా ప్రాసెసర్ అలాగే ఓటీటీ కాంటెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఒక కాంపాక్ట్ అనలేనులే కానీ లైట్ వెయిట్ ఉన్నటువంటి ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే యూట్యూబ్ కొత్తగా షాప్ అనేటువంటి ఫీచర్ ని తీసుకొచ్చింది. సో ఇక్కడ నేను క్యారీ బ్యాక్ సింబల్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కనిపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే రికమెండ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. వాటిని క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.